మానవ మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు. అలాంటి చెట్లను నాటేందుకు గత ప్రభుత్వం హరితహారం పేరిట భూపాలపల్లి పట్టణంలోని జాతీయ రహదారికి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ పైన కోనోకార్పస్ చెట్లను నాటారు. అయితే ఈ కోనోకార్పస్ చెట్లు వాటర్ సదుపాయం లేకుండా, సంరక్షణ లేకుండా వాటికవే వేపుగా పెరుగుతాయని చెప్పి గత ప్రభుత్వం వీటిని నాటడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ కోనోకార్పస్ చెట్ల వలన ప్రజలకు శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అందులో భాగంగానే భూపాలపల్లి పట్టణంలో నాటిన మొక్కలను తొలగించి వాటి స్థానంలో పట్టణ సుందరీకరణకు దోహదపడే టెర్మినాలియా, టెక్స్ఫోజ్ లాంటి చెట్లను పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు ఆ మొక్కలను తొలగించి వాటి స్థానంలో వేరే మొక్కలను నాటారు. అయితే ఈ మొక్కలకు ఒక్కొక్క దానికి 150 రూపాయల నుంచి మొదలు పెడితే 170 రూపాయల వరకు ఖర్చు చేసి మరి దాదాపుగా 1500 మొక్కలు అధికారులు కొనుగోలు చేశారు. భూపాలపల్లి పట్టణం నుండి మంచునగర్ వరకు ఉన్న డివైడర్ పైన సుమారుగా 1400 చెట్లు నాటామని చెప్పి అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం భూపాలపల్లి పట్టణంలోని జాతీయ రహదారికి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ పైన నాటిన మొక్కల దగ్గర ఉన్నాం. ఒకసారి మీరు ఇక్కడ చూడండి మొక్కలు ఏ విధంగా ఉన్నాయో. లక్షల రూపాయలు ఖర్చు చేసి నాటిన మొక్కలకు సంరక్షించే నాదుడు కరువయ్యాడని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి వీటికి నీరు లేక ఎలా ఎండిపోయాయో ఒకసారి చూడండి. మొక్కలు నాటారు కానీ నిర్వహణ అనేది గాలికి వదిలేశారు. కనీసం ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయలేదు. నాటిన 3 నెలలకే మొక్కలు ఈ విధంగా ఉంటే రాబోయే రోజులలో ఒక మొక్క కూడా పెరిగే అవకాశం లేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఉన్నట్టు అందంగా సుందరీకరణంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఈ మొక్కలు తెప్పించి అధికారులతోటి నాటించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆశలు అడి ఆశలయ్యేటట్టు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎండిపోయిన మొక్కలు అధికారులకు కనిపించడం లేదా? మరి కనిపించినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ఈ మొక్కలకు ప్రత్యేకంగా సంబంధించిన ఎన్విరాల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. మరి ఆ ఎన్విరాల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మరి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి ప్రజాధనం అనేది దుర్వినియోగం కాకుండా నాటిన మొక్కలను సంరక్షించి మరి పట్టణ సుందరీకరణకు దోహదపడాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.